నేటి ఆధునిక ప్రపంచంలో ఇంకా పేదరికం అనే అజ్ఞానంలో అభాగ్యులు కొట్టుమిట్టాడుతున్నారు. విద్యావకాశాలు లేకపోవడంతో కాయ కష్టానికి కొంతమంది పరిమితం అవుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సద్వినియోగం చేసుకోలేక మరికొందరు పేదరికంలో మగ్గిపోతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలు జీవనోపాధికే రోడ్ల పక్కనే పడేసిన అట్టపెట్టెలు, కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు, గ్లాసులు ఏరుకుంటూ మనకు కనిపిస్తూ ఉంటారు. కష్టపడటానికి ఎన్నో రకాల రోజువారీ పనులు ఉన్నప్పటికీ వీరు మాత్రం డంపింగ్ యార్డ్ చుట్టూ తిరుగుతూ పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు, ఐరన్ స్క్రాప్ ఏరుకుంటూ ఉంటారు. నాగరికతకు దూరంగా ఉన్నట్టు, ఎవరితో తమకు పని లేనట్లు పిల్లలతో కలిసి పనికిరాని వస్తువులు సేకరిస్తారు. ఎంత లేదన్నా వారికి రోజువారీ కూలీ వరకు గిట్టుబాటు ధర అవుతుంది. సుమారు 500 నుంచి 700 వరకు వీరు సంపాదిస్తారు. అయితే మురికి కూపాలలో, డంపింగ్ యార్డు సమీపంలో తిరగటం వలన వారు అపరిశుభ్రంగా కనిపిస్తారే కానీ వారిలోనూ ఆశలు, కోరికలు, సంతోషాలు లేకపోలేదు. తమ పెద్దల నుంచి ఈ వృత్తిలో అడుగు పెట్టామే తప్ప వేరే పని చేత కాదని నిజాన్ని నిర్భయంగా చెబుతూ ఉన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కష్టపడితే తమ కూలి గిట్టుబాటు ధర అవుతుంది. గుంటూరు నగరంలో జీవిస్తున్న ఈ వ్యక్తుల జీవన గాథలు అరణ్య రోదనలే తప్ప వారిని పట్టించుకున్న నాదులే కరువయ్యారు. ఇదిలా ఉంటే వీరి దగ్గర నుంచి స్క్రాప్ ను కొనుగోలు చేసిన చిరు వ్యాపారులు ఆటోనగర్లోని ప్లాస్టిక్ అట్టల కంపెనీలకు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ఈ వ్యాపారం కూడా లింక్ చైన్ లా సిస్టమాటిక్ గా కొనసాగుతుంది. పరిసరాల పరిశుభ్రతలో వీరందరూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పరంగా ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ తరుణంలో విద్య అవకాశాలు ఉన్నప్పటికీ పేదరికం, ఆకలి బాధలు, సామాజిక వ్యసనాలు, ఆర్థిక వెసులుబాటుకు, సామాజిక అసమానతలకు బీజం వేస్తుందని అనటంలో ఎలాంటి అతిశయోక్తి కాదేమో అనిపిస్తోంది. మీకు రోజు మొత్తం మీద ఎంత కూలి పడుతుంది? ఒక్కోసారి 400 పడవచ్చు, ఒక్కోసారి 500 పడవచ్చు. మరి ఈ వృత్తి ఎందుకు వేరేది ఎంచుకోవచ్చు కదా? వాటిల్లో కానీ చేస్తే ఇది మంచి వాతావరణం కదా. మరి మీ పిల్లల్ని చదివించుకుంటున్నారా ఈ వృత్తి మీద? మరి ఎట్లా ఏదో ఒకటి చదివించుకోవాలి కదా. గవర్నమెంట్ చాలా అవకాశాలు కల్పిస్తుంది కదా మీకు. అందుకనే ఇప్పుడు చదువుకొని జీవన శైలి మార్చుకోవచ్చుగా. ఇప్పుడు ఉదయం కూలే నీకు 400, లేకపోతే రోజు మొత్తం పని చేస్తే నీకు ఎంతకాలం నుంచి చేస్తున్నారండి మీరు? 3 సంవత్సరాల నుంచి. మీరు ఏం చేస్తారు? ప్లాస్టిక్ వ్యాపారం చేస్తాను, గుమస్తాగా చేస్తాను. ఎట్లా ఇక్కడ మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఈ కూలీలు ఎట్లా చేస్తున్నారు? మాకు కూలీ రోజుకి 700. ఇక్కడ కొని ఫ్యాక్టరీకి వేస్తాం. మేము ఏమేమి కొంటారు మీరు? ప్లాస్టిక్, ఐరన్, పాతవి, పుస్తకాలు, ఈ 3 కొంటాం. అంటే మీకు ఎవరు వచ్చేస్తారు? మీకు ఇవన్నీ బయట నుంచి జనం తీసుకొచ్చేస్తారు. లోన చెత్తలు ఏరుకున్నా వేస్తారు. చెత్త లోపల ఎవరైనా ఏరుకోవచ్చా? ఏరుకుంటారు.